ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ఈ రీతిగా అనుదినము దేవుని మాటలు మాట్లాడుకొనుట వలన దేవుని నామాన్ని గణపరిచే వారంగా ఉంటాము. మన విశ్వాసమును కూడా దినదినము బలపరుచుకుంటూ దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము గనుక దయచేసి కొంతసేపు ఈ మాటలు మనము ముచ్చటించుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేని కొరకు చింతిస్తున్నావు? నీకున్న శ్రమను చూసి భయపడుతున్నావా? నీకున్న ఇబ్బందిని చూసి వేదన పడుతున్నావా? మరి ఈ క్షణములో నీకున్న పరిస్థితులను బట్టి భయపడి లోకానుసారంగా ఆలోచన కలిగి నీవు ఉంటావు. నీవైనా నేనైనా మనకొచ్చిన ఒక పరిస్థితులు కానీ, మనకొచ్చిన ఇబ్బందులు కానీ, మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధల వల్ల అనేకమైన ఆలోచనలకి గురి ఎత్తుతాము. మన ఆలోచన విధానం మారిపోతుంది. మనలో అనుక్షణము భయము, ఒక టెన్షన్ లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటవి. ఎవరికైనా మనము ఏమైనా అప్పు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ సమయం దగ్గర పడ్డప్పుడు వేదన పడుతూ, భయపడుతూ, టెన్షన్ పడుతూ ఉంటాము. భయానికి ఎక్కువ సమయాన్ని ఇస్తాము, ఆలోచనకు ఎక్కువ సమయాన్ని ఇస్తాము. కానీ ఆ సమయాన్ని మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాము. నిజమే, ప్రతి ఒక్కరూ చేసే తప్పిదము, పొరపాటు ఇదే. మనం క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము, కానీ ప్రార్థనలో బలంగా ఉండలేకపోతున్నాము. ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాము. ఆలోచనలోనే పడిపోతున్నాము. ఒక భయము, ఒక టెన్షన్తో వారు ఏమంటారో, నా ఇంటికి వస్తారేమో, నన్ను ఇబ్బంది పెడతారేమో, నేను వారికి డబ్బులు అనుకున్న టయానికి ఇవ్వకపోతే ఎన్ని మాటలు అంటారో అని భయపడుతూ ఉంటాము. మనము ఏ ప్రయత్నము చేయకుండా భయపడుట వలన ఉపయోగం లేదు కదా. నీవు ముందుగా ప్రార్థన చేయాలి, మోకరించి, ప్రభువా, ఈ సమస్య నన్ను వెంటాడుతుంది, ఈ రీతిగా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఒక దారి చూపించు ప్రభువా, నాకు ఒక ఆలోచన చూపించు ప్రభువా, నాకు సహాయాన్ని దయచేయి. నేను వేదన పడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ లోకానుసారంగా ఎంతో భయం అనేది నాలో ఉంది. ప్రభువా, నాకు నెమ్మదినిచ్చువాడవు నీవే, నాకు సహాయము చేయవాడవు నీవే. ప్రభువా, నాకు ఒక ఆలోచన దయచేయి. ప్రభువా, నేను ఏ రీతిగా ఈ సమస్యను తీర్చుకోగలను, ఏ రీతిగా ఏ అప్పును తీర్చుకోగలను, నేను వారితో నేను ఏ రీతిగా మాట్లాడగలను అని దేవుణ్ణి నీవు సలహా అడిగి చూడాలి. దేవుణ్ణి ప్రతి విషయంలో అడిగి చూస్తేనే దేవుడు తప్పక నీకు నెమ్మదినిస్తాడు, సలహా ఇస్తాడు, ఆలోచన విధానాన్ని నేర్పిస్తాడు. కానీ నీవు దేవుణ్ణి అడగకుండా నీ సొంత ఆలోచనలు కలిగి నీవు చేసే ప్రయత్నాలు ఏవేవో చేస్తూ ఉంటావు. ఇలా చేస్తే వారు ఆగుతారేమో, ఈ రీతిగా నేను వారితో చెబితే కొన్ని రోజులు ఆగుతారేమో, ఈ ఫలానా వ్యక్తిని అడిగితే డబ్బులు ఇస్తారేమో, ఫలానా వ్యక్తిని అడిగితే సహాయం చేస్తారేమో, ఏమవుతుందో, ఎలా జరుగుతుందో, నేను ఎలా సమాధానం చెప్పాలని పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటాము. ఆలోచించి మన ఆరోగ్యాన్ని కూడా అనారోగ్య పాలు చేసుకునే వారంగా ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, అది ఎంతటి బాధైనా, ఎంతటి పరిస్థితులే నీకు వచ్చినప్పటికీ నీ ప్రయత్నము చేయాలి. దేవుణ్ణి అడగాల, దేవునిలో సమాధానం దొరికేదాకా ప్రార్థన చేయాలి, గోచాడాల. ప్రతి విషయానికి దేవుడు మనకి ఒక సమాధానకర్తగా ఉన్నాడు, సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, నీకు సలహా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు గనుక దయచేసి ఫస్ట్ ప్రాధాన్యత అనేది నీవు దేవునికి ఇచ్చి చూసినట్టయితే నీకు నెమ్మది దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి విషయానికి చింతిస్తూ, ప్రతి ఇబ్బందికి బాధపడుతూ, నీకు రకరకాల సమస్యలు ఉండొచ్చు. ప్రతి మానవుడికి భూమి మీద అనేకమైన సమస్యలు ఉంటవి. సమస్య లేని మానవుడు ఈ లోకంలో ఎవరూ లేరు.
ఎంత ఉన్నవారికైనా లేని వారికైనా ప్రతి మనిషికి అనేక రకరకములైన కష్టములున్నవి భూమి మీద. కానీ అవి చూసి భయపడితే నీవు ఏమాత్రం ముందుకు వెళ్ళలేవు. ప్రార్థనతో మొదలుపెట్టు. సజీవుడైన దేవుడు, నజరేయుడైన యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డగా ఉన్నావు. ఆయన స్వరూపముతో నిన్ను సృజించాడు. ఇష్టమైన ప్రియబిడ్డగా నిన్ను ఈ లోకంలో సృజించిన దేవాది దేవుడు మరి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. హృదయపూర్వకంగా అడిగి చూడు, నీకు నెమ్మది దొరుకుతుంది. పెదాల మీద చేసే ప్రార్థన కాదు, ఎవరో చూస్తారని చేసే ప్రార్థన కాదు, హెచ్చింపు కొరకు చేసే ప్రార్థన కాదు. నీ హృదయ అంతరంగం ఏ రీతిగా ఉన్నదో దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు, భయభక్తులు అడిగినప్పుడు, నమ్మకం కలిగి నీవు అడిగినప్పుడు నీకు నెమ్మది దొరుకుతుంది. నీలో భయము లేక, నీలో భక్తి లేక, నీలో విశ్వాసము లేక, నీలో నెమ్మది లేక, నీలో దేవునిపై ఉన్న నమ్మకం లేక నీవు పెదాల మీద ప్రార్థన చేసినట్లయితే ఏమాత్రం నీకు నెమ్మది దొరకదు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు చూసి ఏ మాత్రం నువ్వు భయపడవద్దు. తక్షణమే నీకు మేలు చేసే దేవుడు, తక్షణమే నీకు నెమ్మదినిచ్చే దేవుడు, తక్షణమే నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నీకు సలహా ఇచ్చే దేవుడు నీ పక్షాన, నీ ముందర ఉన్నాడు. దయచేసి మోకరించి, ప్రభువా నాకు ఆలోచన దయచేయండి, నేను ఏ రీతిగా ఆలోచనతో ముందుకు వెళ్ళాలా, ఈ సమస్యని నేను ఏ రీతిగా పరిష్కరించుకోవాలా, ఈ సమస్యలో నుంచి నేను ఏ రీతిగా బయటపడాలా, నాకు సలహా ఈ ప్రభువా, నాకు ఆలోచన చెప్పు ప్రభువా, నేను ఈ సమస్య నుంచి ఏ రీతిగా బయటికి రావాలో నాకు మీరు నేర్పించండి దేవా, వారితో మీరు మాట్లాడండి అని నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఎంతో నెమ్మది, సలహా ఎవరి ద్వారానైనా నీకు సహాయం చేస్తాడు. నీవు ఆయనను నమ్ముకొనుమో, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మరి కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. నీవు ఆయనను నమ్ముకొనుమో, ఆయన నీ కార్యము నెరవేర్చును. నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయనను నమ్ముకుని ఉన్నావు గనుక ఆయన నీ కార్యము నెరవేరుస్తానని చెప్తున్నాడు. మరి నీవు నమ్మావా, నువ్వు విశ్వసించావా, నీవు దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే నీ కార్యము, నీకున్న ప్రతి పరిస్థితిని నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే మోకరించి, ప్రభువా నాకున్న ఈ సమస్య, ఇది నీకు తెలుసు ప్రభువా, మరి ఈ సమస్య నుంచి నేను బయటకు పడేలా నాకు దారి చూపి అని విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి అడుగు. దేవుడు తప్పక నీకు మేలు చేసి నెమ్మదినిచ్చి మరి నిన్ను ఒక నెమ్మది గల జీవితంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఏ మాత్రం కూడా లోకానుసారంగా నేను ఉండొద్దని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో మనల్ని, మన కుటుంబాలని నిత్య రాజ్యమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.